నిజంగా వీళ్ళు చేసిన ఈ మంచి పనికైతే నేనైతే 100కి 100 మార్కులేస్తా. మీరు ఎన్ని మార్కులేస్తారనేది మీకే వదిలేస్తా. ఎందుకంటే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడుర్రి, మీకు అర్థమైపోతది వీళ్ళు ఏం చేసిర్రు అనేదైతే. ఎందుకంటే ఊర్లో చాలామంది ఉంటారు. అందులో కొంతమందే పట్టించుకుంటారనమాట. మాకెందుకులే అని వదిలేసే వాళ్ళు చాలామంది ఉండేప్పటికీ ఈరోజు ఈ స్థితికి వచ్చిందనమాట. వీళ్ళు అట్లా కాదు అన్నమాట. మాకు అవసరము, మాతోటి నలుగురికి అవసరము. మేమే చేసే మంచి పని నలుగురికి ఉపయోగపడాలి, మా నుంచి నలుగురు నేర్చుకోవాలి మేము చేసిన ఈ మంచి పని అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఖరాబైన రోడ్ని అయితే, ఆ రోడ్డు మొత్తం పాడైపోయిన రోడ్ని అయితే మళ్ళీ కొత్తగా తయారు చేసి నలుగురికైతే మేలు చేసిర్రు. రాంగా పోంగా చాలా ఇబ్బంది అవుతుండే అన్నమాట రోడ్డు మీద పోవడానికి. ఎందుకంటే స్కిడ్ అవుతుండే, చాలామంది పడుతుండే, దెబ్బలు తాకుతుండే. కానీ వాళ్ళు పట్టించుకునేప్పటికీ ఇలా రోడ్డు మంచిగా వేసి మళ్ళీ కొత్త రోడ్డు చేసిర్రు, నలుగురికి మేలు చేసిర్రు అన్నమాట. ఈ రోజులలో పక్కోనికి ఏమైతే పట్టించుకొని జనాలు పానం పోతుందంటే కనీసం మంచి నీళ్ళు ఇయ్యని జనాలు ఇయ్యాల. కొన్ని మంచి పనులు కూడా ఇట్లాంటి వాళ్ళు చేసేపటికనే ఇంత పూర్తి ఉంది అనమాట. మీ వీడియో ఎట్లా నచ్చిందో మీరు చెప్పాలి ఒకసారి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టుర్రి.